నమస్తే మాస్టర్స్. శ్రీమద్ భగవద్గీత విజ్ఞాన సారం గురించి తెలుసుకుందాం. భరత శ్రేష్ఠ, ఆపదలో పడినవాడు జిజ్ఞాసువు, సంపదలు కోరేవాడు జ్ఞాని. ఈ 4 విధాల మనుషులే నన్ను ఆత్మగా సేవిస్తారు. కష్టాల్లో ఉండి కష్టాలు గట్టెక్కించమని ప్రార్థించేవారు ఆర్తులు. శారీరక రోగాలు, మానసిక వేదనలు, ఆపదలు, శత్రుభయాలు ఏదైనా కావచ్చు, అన్ని కష్టాలే. అర్ధార్థి అంటే సంపదను కోరుకునేవాడు. సంపద అంటే డబ్బు కానక్కర్లేదు, కీర్తి ప్రతిష్టలు, ఇహపర సుఖాలు కూడా కావచ్చు. ఏమీ లేక కావాలని కోరుకోవచ్చు, లేక ఉన్నది చాలక ఇంకా కావాలని కోరుకోవచ్చు. సత్యం ఏంటో తెలుసుకోవాలని తపన పడేవాళ్ళు జిజ్ఞాసులు. వీళ్ళు విషయాల మీద ఆసక్తి విడిచి రోగాలు, బాధలు వంటి వాటిని లెక్క పెట్టక పరమాత్మ తత్వం తెలుసుకోవాలని తపిస్తారు జిజ్ఞాసులు అన్నవాళ్ళు. ఇకపోతే జ్ఞానులు, వీళ్ళు జ్ఞానం కలిగిన వాళ్ళు, ధ్యానం చేసి సర్వాత్మ ఒక్కటే సత్యమన్న జ్ఞానం పొందిన వాళ్ళు. వీళ్ళు అసహజమైన అత్యాసలు ఏమీ ఉండవు. ఒకానొక జ్ఞాని, సత్యం తెలిసినవాడు, సర్వం తెలిసినవాడు, ధ్యాన యోగిగా ఉంటాడు. జిజ్ఞాసు తత్వం తెలుసుకోవాలని తపిస్తున్నవాడు కాబట్టి ధ్యాన సాధన చేస్తే జ్ఞానిగా మారగలడు. ఆర్తులు, అర్ధార్థులు, ప్రాపంచిక విషయ వ్యామోహాల్లో ఉన్నవారు ధ్యానం చేయాలని కానీ జ్ఞానం పొందాలని కానీ ఇంకా కోరిక కలిగిన వారు కాదు. కానీ వారి రకరకాల కోరికలు తీరాలన్నా, అనేక కష్టాలు పోవాలన్నా ధ్యాన సాధన మరి చేయాల్సిందే, జ్ఞాన సముపార్జన చేయాల్సిందే. ఏది కావాలన్నా, ఒక కష్టాలు తీరాలన్నా, ఒక డబ్బు కావాలన్నా, ఒక జ్ఞానం కావాలన్నా, ఏది కావాలన్నా ధ్యాన సాధన చేసి తీరాల్సిందే. అత్యంత కాలంలో ఎవరు చలించని మనస్సుతో, యోగ బలంతో ప్రాణాలను భూమధ్యంలో నిలిపి ఆత్మధ్యానం చేస్తారో వారు పరమాత్మనే పొందుతారు. ఇంద్రియాలకు రాజు మనస్సు. ఇంద్రియాలు బాహ్య విషయాన్ని గ్రహణ చేసి మనసుకు అందజేస్తాయి. మనసు ఆ విషయాల ఆలసలో పడి వెంపర్లాడుతూ ఉంటుంది. సుఖంగా కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యాసనంతా శ్వాసపై లగ్నం చేసి ఇంద్రియ ద్వారాలు మూయబడి మనసు అంతర్ముఖమై ఆత్మలో నిలిచి ఉంటుంది. ఈ విధంగా నిరంతరం ధ్యాన సాధన చేసేవాడు ఆపాన సానకాలం అంటే శరీరాన్ని త్యాగం చేసే సమయం సమీపించినప్పుడు కూడా చలించని మనస్సుతో, యోగ బలంతో ప్రాణాలను భూమధ్య కానీ సహస్రాలలో కానీ నిలిపి ఆత్మజ్ఞానం చేస్తూ దేహాన్ని వదిలి సర్వోత్కృష్టమైన పరమాత్మనే ప్రాప్తినే పొందుతాడు. అంటే ఎవరైతే ధ్యాన సాధన చేస్తారో వాళ్ళు ఎటువంటి బాహ్య విషయాల్ని కూడా మనసుకి చలించకుండా ఉంటారు. అలా ఇంద్రియాలన్నీ మూతబడిపోయి అంతర్ముఖం అయిపోయి ఉంటారు. వాళ్ళు చనిపోయే ముందు కూడా వాళ్ళు ఆత్మస్థితిలోనే ఉంటూ చనిపోతారు. వాళ్ళు పరమాత్మ ప్రాప్తినే పొందుతారు అని తెలియచేస్తున్నారు. అయితే సర్వ ఇంద్రియాల ద్వారా మూసి మనసు హృదయంలో నిలిపి ప్రాణాలను సహస్రార స్థితపరిచి ఏకాగ్ర చిత్తంలో ఆత్మధ్యానం చేస్తూ ఉన్నవాడు ఇంద్రియాలు, మనసులు, బాహ్య విషయాల ఆలస అనే విక్షేపాలను కలిగించి మనసు కూడా తమ వెంట బయటకు తీసుకుపోయే సామర్థ్యం కలవి. మనసు ఇంద్రియ అనుభవాల నుండి మరల్చి ఆత్మవైపు తిప్పాలి. గది కిటికీలు తెరిచి ఉంచితే దీపం మారిపోతుంది. ఇంద్రియాలను మూయకపోతే మనసు స్వాధీనంలోకి రాదు. ఇంద్రియాలను మూసేస్తే వాటి నాయకత్వం వహించే మనసు కూడా మనసు పుట్టి హృదయంతో లయమైపోతుంది. ప్రాణం అంటే శ్వాస. శ్వాస తదేక దిశతో ఏకాగ్ర చిత్తంతో గమనిస్తూ ఉంటే శ్వాస తనంతట తానుగా భూమధ్యలో స్థితమైపోతుంది. ఇంద్రియాలు మనసులో లయమైపోయి మనసు అంతర్ముఖమై చిత్త వృత్తులు నిరోధం జరుగుతుంది. మనసు మనోలయం జరిగి మనసు లేని స్థితికి, ఆలోచన రహిత స్థితికి చేరుకుంటుంది. ఈ రకమైన యోగ స్థితిలో విశ్వంలోని అనంతమైన ప్రాణశక్తి, విశ్వశక్తి సహస్రార ప్రాంతంలో బ్రహ్మరంధ్రం గుండా శరీరంలో ప్రవేశిస్తుంది. ఇలా మనసును అంతర్ముఖం చేసి ఆత్మలో నిలిపి ధ్యానంలో ఉండడమే యోగ ధారణ అనిపిస్తుంది. చనిపోయిన వారు
విశాలమైన స్వర్గలోకంలో పుణ్యం క్షీణించిపోయేదాకా అనుభవించి తరువాత భూలోకంలో జన్మిస్తారు. 3 ధర్మాలని అనుష్ఠించే కామాభిలాషులు కనుక మరణాలనే రాకపోకలు పొందుతారు. విశాలమైనట్టి స్వర్గలోకం అని చెప్తారు వేదవ్యాసుల వారు. అక్కడ విశాలమైన స్వర్గలోకంలో భూలోకంలో చేరుకున్న పుణ్యం పూర్తయ్యేదాకా అనుభవించి మళ్ళీ తిరిగి ఈ లోకానికి వస్తారు. అయితే చనిపోయిన వెంటనే తిరిగి రాము. యాత్రలకు తీసుకెళ్లిన డబ్బు ఖర్చు అయిపోయిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చినట్లుగా చేసుకున్న పుణ్యం కాస్త స్వర్గలోకాల్లో ఖర్చు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ తిరిగి భూలోకంలో జన్మిస్తాము. ఈ విధంగా మనం జన్మ పరంపరలు ఎప్పటికప్పుడు చేస్తూ చూస్తూ మనల్ని మనం ఎన్నో లోకాల్లో ఉన్నాయి. మనల్ని మనం ఎన్నో లోకాల్లోకి తీసుకువెళ్తూ ఉంటాం. అంటే భూలోక యాత్ర చేసుకొని మళ్ళీ ఇంకా ఎన్నో లోకాలు ఉన్నాయి. ఆయా మనం చేసుకున్న పుణ్యాలను బట్టి ఆయా స్థితుల్లో మనం వెళ్ళడం అనేది జరుగుతుంది. భువర్లోకాలు, సువర్లోకాలు, జనలోకాలు, మహాలోకాలు, తపోలోకాలు, సత్యలోకాలు, ఇలా ఎన్నెన్నో లోకాలు. దేనికోసం ఈ భూలోకంలో మళ్ళీ జన్మలు తీసుకుంటున్నాము? అనేక రకాల ధర్మాలు ఉన్నాయి. శరీర ధర్మం, సంఘ ధర్మం, ఆత్మధర్మం అనే త్రివిధ ధర్మాలు ఉన్నాయి. భౌతిక శరీరం కోసం నిర్వర్తించవలసిన కార్యక్రమాలు ఉంటాయి. ఇవి శరీర ధర్మం కిందకు వస్తాయి. ఏ కుటుంబంలో పుడతామో ఆ కుటుంబాన్ని చూసుకోవాలి, అది కుటుంబ ధర్మం. ఏ సంఘంలో పెరుగుతామో ఆ సంఘాన్ని చూసుకోవాలి, అది సంఘ ధర్మం. కుటుంబ ధర్మం అన్నది సంఘ ధర్మంలో అంతర్భాగము. అయితే ఆత్మ గురించి తెలుసుకోలేదు కనుక, ఆత్మజ్ఞానం పొందలేదు కనుక మళ్ళీ మళ్ళీ జన్మించాల్సి వస్తుంది. అంటే మనకి ఎన్నెన్నో లోకాలు ఉన్నాయి. ఆ లోకాల జ్ఞానాన్ని తెలుసుకోవాలి. భూలోకం నుంచి ఎన్నో లోకాలు ఉన్నాయి. అన్ని లోకాలు కూడా జ్ఞానం తెలుసుకోవాలి. అలాగే మనకి భూలోకంలో జన్మలు తీసుకుంటూ ఉన్నప్పుడు ఎన్నో ధర్మాలు ఉంటాయి. అది శరీరపరంగా ఉండే ధర్మం, సంఘపరంగా ఉండే ధర్మం, ఆత్మధర్మం, కుటుంబ ధర్మం. ఈ ధర్మాలను కూడా మనం పూర్తి చేసుకుంటూ దేనికి కూడా అన్యాయం చేయకుండా, అంటే ఇహంలోని పరంలోని సాధించుకోవడం అంటే ఇదే. అటు ప్రాపంచికత, ఇటు ఆధ్యాత్మికతని రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే అది ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఆత్మతత్వంలో అంతర్భాగమే. ఇవన్నీ కూడా అయితే ఆత్మ గురించి తెలుసుకోలేదు కనుక, ఆత్మజ్ఞానం పొందలేదు కనుక మళ్ళీ మళ్ళీ జన్మించాల్సి వస్తుంది. ఇవన్నీ చేస్తాం, ఆత్మజ్ఞానం పొందకపోతే మళ్ళీ మళ్ళీ రావడమే. మరి ఈ రాకపోకల్లో వదిలించుకోవాలంటే ఆత్మధర్మం అన్నది సరిగ్గా నిర్వర్తించాలి. అంటే ఆత్మ గురించి తెలుసుకోవాలి. ఒక్కసారి ఆత్మ గురించి తెలుసుకుంటే ఆత్మధర్మం నిర్వర్తిస్తే మళ్ళీ శరీరం ఉండదు, శరీర ధర్మం ఉండదు, కుటుంబం ఉండదు, కుటుంబ ధర్మం ఉండదు, సంఘం ఉండదు, సంఘ ధర్మం ఉండదు. ఊర్ధ్వలోకాల్లో హాయిగా సదా విహరిస్తూనే ఉంటాము. రావాలనుకుంటే వస్తాము మాస్టర్స్గా ఇతరులకు ధ్యానం చెప్పడానికి, లేకపోతే రానక్కర్లేదు. అంటే మనం ఎప్పుడైతే ఆత్మ గురించి తెలుసుకుంటామో, ఆత్మజన్మ పొందలేనన్ని రోజులు పునరభిమరణం, పునరభిజననం అంటే రావడం పోవడం భూమి మీద జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే ఆత్మధర్మం సరిగ్గా నిర్వర్తించి ఆత్మ గురించి ఎప్పుడైతే తెలుసుకున్నామో, ఆత్మధర్మం కానీ కరెక్ట్గా నిర్వర్తిస్తే ఇంకా మనకి శరీర ధర్మము ఉండదు, శరీరం ఉండదు కాబట్టి శరీర ధర్మం ఉండదు, కుటుంబం ఉండదు కాబట్టి కుటుంబ ధర్మం ఉండదు, సంఘం ఉండదు కాబట్టి సంఘ ధర్మం ఉండదు. అలాగే ఊర్ధ్వలోకాల్లో హాయిగా విహరిస్తూ ఉంటాం. రావాలంటే భూమి మీదకి వస్తాం ఏంటంటే ధ్యానం చెప్పడానికి, లేదంటే అక్కడ విహరిస్తూ హాయిగా ఉంటాం అన్నమాట. అంటే ఇక్కడ మనం ఆత్మ జ్ఞానం, ఆత్మధర్మం ఎప్పుడైతే తెలుసుకున్నామో అప్పుడు ఇవన్నీ కూడా పోతాయి. ఇవన్నీ కూడా ఇంకా అన్నిటిలోనే ఇది ఉంటుంది కాబట్టి అవన్నీ దాటి వెళ్ళిపోతాం కాబట్టి ఇంకా మళ్ళీ జన్మలంటూ ఉండవు. మనకు కావాలంటే ఇష్టపడితే వస్తాం, లేకపోతే రాము భూమి మీదకి. కాబట్టి క్షీణే పుణ్యే అంటే పుణ్యం క్షీణించిన తర్వాత స్వర్గలోకాల్లో కొంతకాలం ఉన్న తర్వాత తిరిగి భూలోకానికి వస్తూ ఉంటాం. ఎంతవరకు అంటే ఆత్మమోక్షం సంపాదించే వరకు. గతాగత అంటే గత అగత, వెళ్ళడం రావడం అన్నమాట. స్వర్గలోకాలకు వెళ్ళడం, తిరిగి అక్కడి నుంచి రావడం అన్నమాట. కామ అంటే
కామ అకామ అంటే కోరిక వల్ల, మరి ఆ కోరికలను అధిగమించడం వల్ల అని అర్థము. సరి అయిన కోరికలను ఆవిష్కారం చేసుకుంటూ సరి అయిన కోరికలను సాధించుకుంటూ మరి భూలోకం మాత్రమే సరి అయిన కోరికలను అధిగమిస్తూ ఉండాలి కూడా. గతాగత వెళ్ళడం రావడం జన్మ పరంపరలు జరుగుతూనే ఉంటాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.